హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో టేస్టీ చికెన్ పులావ్ చూపించబోతున్నానండి. ఇంట్లోనే ఇలా రెస్టారెంట్ స్టైల్‌లో చేసి పెడితే పిల్లలు, పెద్దలు అందరూ లొట్టలేసుకొని తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. 2 సార్లు బాగా శుభ్రం చేసుకున్నాక ఇందులో హాఫ్ వరకి లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల వరకి ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకి పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక ఇందులోనే ఒక స్పూను బిర్యానీ మసాలా వేసుకోవాలండి. ఒకవేళ మీకు బిర్యానీ మసాలా ఇంట్లో అవైలబుల్‌గా లేకపోతే 1 స్పూన్ వరకి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలపాలండి. ఇప్పుడు దీనిని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 750 గ్రామ్స్ చికెన్‌కి నేను 500 గ్రామ్స్ వరకి బాస్మతి రైస్ తీసుకొని, ఇలా 2 సార్లు శుభ్రంగా కడిగాక ఇందులో వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకి నూనె గాని లేదా నెయ్యి గాని వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడయ్యాక హోల్ బిర్యానీ ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ షేడ్‌లోకొచ్చే వరకి వేయించుకోవాలి. ఇలా వేగాక ఇందులోనే 5, 6 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. ఇవన్నీ వేగే వరకి బాగా కలుపుకోవాలండి 1 నిమిషం పాటు. ఇలా కలుపుకున్నాక 1 టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసి అల్లం పచ్చివాసన పోయే వరకి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 టీ స్పూన్ వరకి పసుపు వేసుకోవాలండి. ఈ పసుపు ఇప్పుడు ఇందులో ఆప్షనల్ అండి. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ చికెన్‌లో కలుపుకున్నాం కదా! నేనైతే 1 టీ స్పూన్ వరకి వేశాను. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి. ఇలా నిమిషం పాటు కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి చికెన్‌ని. 5 నిమిషాల తర్వాత చూసారా చికెన్‌లో వాటర్ అనేది ఎలా ఊరిందో. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది మనం రైస్ వేశాక. ఇప్పుడు ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేశాక రైస్‌కి తగ్గట్టు ఒక టీ స్పూన్ వరకి ఉప్పైతే వేసుకున్నానండి. మనం ఆల్రెడీ చికెన్‌లో ఉప్పు వేసుకున్నాం కదా! రైస్‌కి సరిపడా ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకి వేశాను. ఇప్పుడు దీనిని మూత పెట్టుకొని హై ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. రైస్ అనేది ఇలా దగ్గర పడ్డాక ఒకసారి కలుపుకొని మళ్ళీ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇంకో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంతే అండి. ఒక 10 నిమిషాల తర్వాత మనకి చికెన్ పులావ్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ పులావ్ అయితే వేడి వేడిగా చాలా బావుంటుంది. స్పైసీగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. మరి వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.